జ్యోతిష్యుడి జోష్యం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. బెంగళూరులోని బాగాలకుంటే ఎంఈఐ లేఅవుట్కు చెందిన విద్యాజ్యోతి 29 సంవత్సరాలు ఒక ప్రముఖ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కూడా పనిచేస్తోంది. ఆమెకు ప్రేమించిన వ్యక్తితో 9 రోజుల క్రితమే వివాహం జరిగింది. అయితే ఆ జ్యోతిష్యుడితో జాతకం చెప్పించుకున్న ఆమెకు అతడు త్వరలోనే చనిపోతావని, నీకు ఆయుష్ తక్కువగా ఉందని చెప్పాడు. దీంతో అతని మాటను గుడ్డిగా నమ్మిన ఆమె తీవ్ర భయాందోళనకు గురైంది. ఆ జ్యోతిష్యుడు చెప్పిన విధంగానే 9 రోజుల పాటు పూజలు చేసింది. అయితే పూజల చివరి రోజున ఆమె తీవ్ర మనోవేదనకు గురై పూజ తర్వాత తన మెడలో మంగళసూత్రాన్ని దేవుడి గదిలో పెట్టేసి బెడ్రూమ్లోకి వెళ్ళి ఉరివేసుకుంది. విద్యాజ్యోతి చేసిన ఈ పనితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేవలం పెళ్లైన 10 రోజుల్లోనే ఆమె ఆత్మహత్యకు పాలవటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అయితే మూఢనమ్మకాలు కేవలం నిరక్షరాస్యులకే పరిమితం కాదని, విద్యావంతులు కూడా వీటి ఉచ్చులో పడుతున్నారని ఈ ఘటన నిరూపిస్తోంది. ఇలాంటి మోసపూరిత జ్యోతిష్యుల మాటలు నమ్మి విలువైన ప్రాణాలను బలి తీసుకోవద్దని సామాజిక కార్యకర్తలు, పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.